చెప్పినట్టుగా ఎవరైతే వాల్యూమ్ మీద బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఇండికేటర్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఇండికేటర్ బేసిక్గా ఏం చేస్తుందంటే ట్రెండ్ చేంజ్ అయినప్పుడు, అంటే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ చేంజ్ అయినప్పుడు మనకి లెవెల్స్ లాంటివి ఇస్తుంది. అండ్ అది కూడా వాల్యూమ్ని బేస్ చేసుకుని. సో ఈ ఇండికేటర్ పేరు వచ్చేసి మార్కెట్ షిఫ్ట్ లెవెల్స్ చార్ట్ ప్రైమ్ అనే పేరుతో ఉంటుంది. దీన్ని యాడ్ చేసుకోండి. ఇది హల్ మూవింగ్ యావరేజ్ని యూస్ చేసి మార్కెట్ షిఫ్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ దాని బేసిస్ మీద ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి లెవెల్స్ని డ్రా చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో కొన్ని సింబల్స్ ఉన్నాయి, క్యాండిల్స్ అండ్ ఈ లెవెల్స్ ఉన్నాయి. సో దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం చూద్దాం. నేను 2 చార్ట్స్ యాడ్ చేశానండి. పైన ఏమో ఇండికేటర్ యాడ్ చేసిన ఒక చార్ట్, కింద ఇంకొక నార్మల్ చార్ట్. ఎందుకంటే ఈ ఇండికేటర్ యాడ్ చేశాక క్యాండిల్స్ని కలర్ చేంజ్ చేస్తుంది ఇండికేటర్. సో నేను మీకు ఆ డిఫరెన్స్ చూపించడానికని ఈ 2 చార్ట్స్ యాడ్ చేశాను. ఇక్కడ నార్మల్ ఉన్న చార్ట్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు గ్రీన్ క్యాండిల్స్ అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు రెడ్ క్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ డాటెడ్ హారిజాంటల్ లైన్ని లెవెల్ లైన్ అంటారు. అండ్ లెవెల్ లైన్కి పైన ఉన్న క్యాండిల్స్ని అప్ ట్రెండ్ అని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తారు. అండ్ ఒకవేళ క్యాండిల్స్ పైన ఉండి గ్రీన్ కలర్ ఉంటే అది అప్ ట్రెండ్ అని, అండ్ క్యాండిల్ ఈ లైన్కి కింద ఉండి రెడ్ కలర్లో ఉంటే అది డౌన్ ట్రెండ్ అని అర్థం చేసుకోవచ్చు మనం. సో దీని బేసిస్ మీద మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఎప్పుడెప్పుడైతే బుల్లిష్ నుంచి బేరిష్ ఆర్ బేరిష్ నుంచి బుల్లిష్ ట్రెండ్ చేంజ్ అవుతుందో మనకి ఈ లైన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఈ లైన్ కనిపించగానే దాని అర్థం అక్కడ ట్రెండ్ చేంజ్ అవ్వబోతోంది అని. అండ్ ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ సింబల్స్ కూడా కనిపిస్తాయండి. ఈ సింబల్స్ ఏంటి అంటే ఎక్కడైతే పుల్ బ్యాక్ వస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక లెవెల్ లైన్ కనిపిస్తుంది అండ్ ఆ లెవెల్ లైన్ పైన క్యాండిల్స్ ఉంటే మనం అప్ ట్రెండ్ అనుకున్నాం, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పుల్ బ్యాక్స్ వచ్చాయి చిన్నవి. అండ్ ఒకవేళ వచ్చిన ఆ పుల్ బ్యాక్స్ ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఆర్ ఫాల్స్ పుల్ బ్యాక్స్ అవుతే అప్పుడు మీకు ఈ సింబల్స్ కనిపిస్తాయి, ఈ చిన్న స్క్వేర్స్ ఆర్ డైమండ్ సింబల్స్ కనిపిస్తాయి. సో ఈ బై సింబల్స్ గ్రీన్ కలర్గా ఉన్నప్పుడు కనిపిస్తే మీకు పాసిబుల్ బై సెటప్ అని, అండ్ రెడ్ కలర్ సింబల్ కనిపిస్తే అది పాసిబుల్ సెల్ సెటప్ అని గుర్తుపెట్టుకోండి. సో దీని బేసిస్ మీద మీరు బై ఆర్ సెల్ సెటప్ని ఐడెంటిఫై చేసి మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఈ యారోస్ ట్రెండ్ షిఫ్ట్స్ దగ్గర వస్తాయి అండ్ ఎర్లీ సైన్స్ ఇస్తాయి ట్రెండ్ షిఫ్టింగ్కి. ఇంకొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక చిన్న డైమండ్ సింబల్స్ వచ్చింది. దీని తర్వాత కొంచెం మార్కెట్ పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ వరకు పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ డైమండ్ సింబల్ వచ్చింది, అంటే సెల్ సెటప్కి సిగ్నిఫికెంట్, అంటే సెల్ సెటప్కి సిగ్నల్ అనమాట. అండ్ దీని తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ కింద పడింది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. అండ్ ఇది 5 మినిట్ 15 మినిట్ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో బాగా పనిచేస్తుందండి. ఎవరైనా స్వింగ్ ట్రేడ్స్కి 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని కూడా మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ దాంట్లో సెట్టింగ్స్ ఉన్నాయండి. మీరు ఒకవేళ ఇంకా లాంగ్ టర్మ్లో చేసుకోవాలంటే, మీరు లాంగ్ టైం ఫ్రేమ్లో చేసుకోవాలనుకున్నా కూడా ఈ లెంగ్త్ని 89 పెట్టుకొని మీరు 1 డేకి కూడా సెట్ చేసుకొని తీసుకుంటే మంచి సిగ్నల్స్ వస్తాయి. అండ్ అలాగే దీన్ని మీరు RSI, ప్రైస్ యాక్షన్ ఆర్ ట్రెండ్ లైన్స్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకే ఇండికేటర్ మీద రిలై అవ్వకూడదు. సో దీన్ని యూస్ చేసి మీరు ఇంకొక ఇండికేటర్, ఫర్ ఎగ్జాంపుల్ RSI కానీ ఆర్ నా ప్రీమియం ఇండికేటర్ స్వింగ్ మీటర్ కానీ అలాంటివి తీసుకొని మీరు కంబైన్ చేసి యూస్ చేస్తే సిగ్నల్స్కి మీకు సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చి మీకు యాక్యురేట్ సిగ్నల్స్ దొరుకుతాయి.